హరీష్ రావు గారు మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న ప్యాలెస్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు అందరిని పిలిచి ప్యాలెస్లో పంచాయతీలు పెడుతున్నాడు, కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగులు పెడుతున్నారు. మరి ఎక్కడ పెట్టాలి మీటింగు? నువ్వు దొరలెక్క రాజశేఖర రెడ్డి గారు ప్రజాభవన్ కడితే దాన్ని దొరలెక్క గడి చేసి మొత్తం కాంపౌండ్ కట్టి కంచెలేసి ఎవరిని ఇంట్లో రానికుండా చేస్తే నీ దొర గడిలో ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి, దళిత నాయకుడు, ఆర్థిక మంత్రి ఆయన నివాసం ఉన్నాడు. మా సీతక్క గిరిజన బిడ్డ ఆ గడిలో నివాసం ఉంది. ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ వచ్చిన ప్రతి వ్యక్తిని నువ్వు లోపలికి రాకుండా గేటు పెట్టి లాకుండా అలాంటి దగ్గర వందల మంది, వేల మంది ప్రతిరోజు వాళ్ళని కలుస్తున్నారు. ముఖ్యమంత్రి గారి నివాసం నీ లెక్క గడి కాదు దొరా, నీ లెక్క ప్యాలెస్ కాదు దొరా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే నివాసం, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే నివాసం. ఆ గేటు దగ్గరికి వెళ్ళి నాలాంటి సామాన్య కార్యకర్త, సామాన్య పౌరుడు వెళ్ళి మా పురుషోత్తమ రెడ్డి అనుకో, జయపాల్ అనుకో ఫోన్ చేస్తే లోపల తీసుకెళ్లి ముఖ్యమంత్రికి కల్పించే పరిస్థితి. ముఖ్యమంత్రి గారి నివాసంలో 9 గంటల నుంచి 11 గంటల దాకా ప్రతి అధికారిని కలిసి సమీక్షలు చేస్తున్నాడు. మీరు ఎక్కడ చేశారు? మీరు ఎక్కడ కలిశారు? అది ప్యాలెస్ ఎట్ అవుతుంది దొరా, కాదు కదా. మీ లెక్క గడి కాదు, మీ లెక్క ప్యాలెస్లు కాదు కదా. ఆయన ఒక సామాన్య రైతు కదా, సామాన్య స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఎదిగిన వ్యక్తి కదా. మీ లెక్క పొంగనాలు కొట్టట్లే కదా. కమాండ్ కంట్రోల్ రూము అది సౌకర్యవంతంగా ఉంది కాబట్టి, అధికారులకు అందుబాటులో ఉంది కాబట్టి మీరు నిరుపయోగం కట్టిన దాన్ని ఆయన ఉపయోగించుకుంటూ ఈరోజు అక్కడ సమీక్షలు చేస్తారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా, శాంతి భద్రతలు అమలయ్యే విధంగా, ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాలకి, ఏ వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయొచ్చనే విధంగా మంత్రులని, అధికారులని పిలిచి సమీక్ష చేస్తారు. తప్పేముంది అందులో? హరీష్ రావు గారు మీరు మాట్లాడక సిగ్గనిపించలేదా? మీరు ఆ విధంగా ఏ విధంగా మాట్లాడతారు? ఈరోజు మీరు ధర్నాలని చెప్తున్నారు, హామీలు అమలు చేయట్లేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్తున్నారు. ఏ ప్రజా వ్యతిరేక విధానాలు మేము అవలంబించాము? మీ లెక్క 100 ఎకరాల భూములు అమ్మలేదు కదా హరీష్ రావు గారు.